ఉమ్, ఆల్ రైట్, 1 సెకండ్. అంటే మీరు ఏమంటారంటే ఇక్కడ ఈ ఉమ్, లాగర్ ఉమ్, కంపోనెంట్లో ఇక్కడ కామా పెట్టేసి ఇంకోటి ఇచ్చుకోవచ్చు. అదే 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 మీ క్వశ్చన్ ఉమ్, అడిగేది. అంతే. ఇచ్చుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇట్లా ఓకే. అట్రిబ్యూట్స్ డాట్ అని హెడర్ అని చెప్పి ఇంకొక హెడర్ ఇచ్చుకోవచ్చు, అంతేకాని ఇంకో హెడర్ పారామీటర్ పెట్టుకుంటా. ఓకే. ఓకే. ఇచ్చుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఉమ్, అదే అంటే ఈ టెక్స్ట్ మోడ్లో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇది నౌ ఇది టెక్స్ట్ మోడ్, ఇస్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్ మోడ్. అలా ఉమ్, తెచ్చుకోవచ్చు. ఉమ్, అదే గనక ఉమ్, నేను ఇప్పుడు ఇది దిస్ వన్ ఐ కాన్ఫిగర్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్ మోడ్ ఇక్కడ ఎఫెక్ట్స్ నొక్కా కాబట్టి. అవును. ఇలా ఇచ్చుకుంటే ఇది ఒకటే ఇచ్చుకోవాలి మళ్ళీ ఇక. ఆ, ఇక్కడ కామ పెట్టి అట్లా ఇటు ఇవ్వకూడదు మళ్ళీ ఇక్కడ. ఓకే. ఓకే. ఈ ఎక్స్ప్రెషన్ ఓన్లీ ఇది సపరేట్ ఎక్స్ప్రెషన్ దీనికి, అంతే. ఇక మళ్ళీ ఇంకోటి ఇచ్చుకుంది. ఉమ్. అదే టెక్స్ట్ అది మోడ్లో ఓపెన్ ఇచ్చుకోవచ్చు. చేయండి ఒకసారి, హెడర్ పారం. ఎంటర్ పెరమండి. ఓకే. ఇక్కడ ఒక మినిట్. ఇక్కడ ఒకటి ఏదైనా చెప్పండి. ఇక్కడ కామా పెట్టేసి ఈ ఈ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. మళ్ళీ ఉమ్. కామా పెట్టి అట్రిబ్యూట్స్ అని స్టార్ట్ చేసి హెడర్స్ పెట్టి ఏదో సంథింగ్ హైట్ అని ఉమ్. ఇచ్చామనుకోండి, అట్లా ఇచ్చేయచ్చు. ఇవే ఇచ్చుకోవచ్చు. మళ్ళీ స్టార్ట్ లేకపోతే చేసి. ఈ ఓకే. మొత్తం కూడా ఎక్కువ ఉమ్, ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఇది దాన్ని. ఉమ్. దీన్ని కూడా క్లోజ్ దీన్ని కూడా చేసేసి మళ్ళీ ఇవ్వచ్చు ఇక్కడే అనుకుంటా. ఇచ్చుకోవచ్చు ఇట్లా. ఉమ్, సరే, ఎందుకు పేస్ట్ చేసి సరిపోతుంది. ఓకే. ఓకే. ఇక్కడ పక్కన కామా పెట్టేసి రీపేర్ ఊరికే అట్లా మనం ఇండికేషన్ కోసం, అంతే ఆ, అది. అది అది ఓకేలండి. అది టెస్ట్ ఉమ్. మెసేజ్, అది మన అంతేగాని ఇప్పుడు కోసం. ఇచ్చుకోవచ్చు ఇట్లా మామూలు మీరు పెట్టుకోవచ్చు ఇట్లా. మీరు ఆ, ఒకటే దాన్ని పెట్టేసుకోవచ్చు, మీరు ఉమ్, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఉమ్, 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 ఇవి మూడు కూడా అవసరం లేదు, జస్ట్ ఒక్కసారి మీకు క్లారిటీ కోసం మూడు ఇచ్చాను, కానీ ఒక దాంట్లో అన్ని ఉమ్, ఉమ్. పెట్టేసుకోవచ్చు. ఓ, ఒక దాంట్లోనే అన్ని అన్ని పెట్టేసుకోవచ్చా? పెట్టేసి ఓకే. పెట్టేసేయండి, ఇబ్బంది ఏం లేదు, అంతే. ఓకే. ఓకే. ఇక్కడ అట్రిబ్యూట్స్ క్వరీ పారం అని. ఓకే. ఓకే. అన్ని పెట్టేయచ్చు. పేలోడ్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడే. ఈ ఎక్స్ప్రెషన్ కూడా పెట్టేసుకోవచ్చు ఏమన్నా. ఇది కూడా పక్కన కామా ఇచ్చి పెట్టేసుకోవచ్చు, పేలోడ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటే దాంట్లో అన్ని. ఓకే. ఉమ్, అర్థమైంది. ట్రై ఓన్లీ చేస్తా. సింపుల్ స్టేట్మెంట్స్. ఓకే. ఉమ్, సో ఇప్పుడు టుడే వాట్ ఐ వాంట్ టు డిస్కస్ ఈజ్ అబౌట్ ది ప్రాజెక్ట్ స్ట్రక్చర్, మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఒకటి. ఉమ్హు, నెక్స్ట్ we will discuss about the variables, ఉమ్హు, and next we discussed about the HTTP request call. ఒక ఏపీఐని కాల్ చేయాలంటే we use request, HTTP కాల్ చేస్తాం కదా. ఉమ్. We will do that HTTP call, right? ఓకే. At ఉమ్, time permits, we will discuss one more component called a VM component. అది ఫైనల్గా చూసి ఓకే. డిపెండ్స్ అపాన్ ద టైమ్ విల్ డిస్కస్, దట్ ఈస్ ఎజెండా. ఓకే. 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 నౌ మనకి మ్యూల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ వి గాట్ క్రియేటెడ్. ఓకే. ఉమ్, సో మ్యూల్ ఫాలోస్ ది మేవన్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఓకే. మేవన్ ప్యాకేజ్ స్ట్రక్చర్లో అది ప్రాజెక్ట్ క్రియేట్ ఉమ్, చేస్తుంది. ఉమ్, సో బై డిఫాల్ట్ ఆల్ ది మ్యూల్ ప్రాజెక్ట్స్ ఆర్ ద మేవన్ బేస్డ్ ప్రాజెక్ట్స్. ఉమ్, మేవన్ మీకు జావాలో ఐడియా ఉందండి. నాకు ఐడియా ఉంది. యా, స్ట్రక్చర్ పర్ఫెక్ట్. కూడా ఐడియా ఉంది. మెయిన్ టెస్ట్ ఇవన్నీ మాకు యా, ఇంతే కదా. అందుకోసము ఇప్పుడు ఉమ్, ఈ ఫోల్డర్ ఎస్ఆర్సి మెయిన్ మ్యూల్ ఫోల్డర్లో మనన్ని ఫ్లోస్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే. ఓకే. సో వెన్ యూ క్రియేట్ ఏ ప్రాజెక్ట్, బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ నేమ్తో ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, ఉమ్, ఒక ఫ్లో ఫైల్ క్రియేట్ అవుతుంది. బట్ యూ కెన్ ఉమ్, యాడ్ మల్టిపుల్ ఫ్లో ఫైల్స్ ఓవర్ హియర్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ you want ఓకే. to properly organize your modules, like you have multiple modules in your project. All the flows related to the sales you want to put in one XML file. All the flows related to finance you put in another XML file. అలా పెట్టుకుని అనుకోండి, రైట్. ఓకే. I can add one more new mule mule configuration file. Okay. ఉమ్, Something like some sales.xml list. So it extends with the XML file. So I can have multiple if flow files.
ఓకే. ఇట్స్ నాట్ లైక్ ప్రాజెక్ట్ ఒకటే ఉండాలి లేదండి, మల్టిపుల్ పెట్టుకోవచ్చు. అంటే యూ హ్మ్. వాంట్ టు ఆర్గనైజ్. ఇప్పుడు ఎందుకంటే మన 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 ఈ ఫైల్‌లో ఒక 30 ఫ్లోర్స్ పెట్టారనుకోండి ఇక్కడ. ఒకటే ఫైల్‌లో. హుహు. సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ వెరీ యూ నో మేనేజ్‌మెంట్‌కి మనం చూసుకోవాలన్నా మనకి ఇబ్బందిగా ఉంటది. స్క్రాల్ చేసేసేసి ఆ కాన్ఫిగరేషన్ కొంచెం ఎక్కువ ఫ్లోస్ ఉంటే కొంచెం మనకి ఇట్ ఫీల్ డిఫికల్ట్ రైట్? సో, యూ ప్రాపర్‌లీ ఆర్గనైజ్ ఇంటూ మల్టిపుల్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ రైట్? ఓకే. హ్మ్. అదొకటి. ఇంకోటి ఆహ్, ఏ ఎక్స్ఎంఎల్ ఫైల్ అయినా సరే ఇప్పుడు చూసేందుకు ఓన్లీ ఫిజికల్లీ దీస్ ఆర్ 2 సెపరేట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఫిజికల్‌గా ఓన్లీ ఆహ్, మన ఫెసిలిటీ కోసం ఇట్లా పెట్టుకోవచ్చు మనం సెపరేట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. మన ఈజీనెస్ కోసం. ఓకే. బట్, ఓకే. వెన్ యూ రన్ ది Mule అప్లికేషన్ ఇన్ ద హుహు. రన్ టైమ్, all the హుహు. flows in this XML file and this XML file run in the same context. ఓకే. ఓకే. ఒక్కొక్క XML ఫైల్ మన ఫ్లోస్ తయారు చేసుకోవచ్చు. దీంట్లో నేను వేరే ఫ్లోస్ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ రైట్. సో దీంట్లో ఫ్లో ఉంటుంది, దీంట్లో ఫ్లోస్ ఉంటాయి. దీంట్లో కొన్ని ఫ్లోస్ హ్మ్. ఉన్నాయి, దీంట్లో కూడా మనం ఫ్లోస్ పెట్టుకుంటాం కదా రైట్. హ్మ్. అందుకోసము మీ మ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం మీద ఎన్ని XML ఫైల్స్ ఉన్నా హుహు. ఫ్లో నేమ్ మాత్రం యూనిక్‌గా ఉండాలి. అంటే ఈ ఫ్లోలో మీరు ఒక ఫ్లో ఈ ఒక ఎక్స్ఎంఎల్‌లో ఒక ఫ్లో తయారు చేశారు. మ్యూల్ మెసేజ్ డెమో ఫ్లో అని చెప్పేసేసి. సో, విత్ ద సేమ్ నేమ్ అనదర్ ఫ్లో ఇన్ ది ప్రాజెక్ట్ ఈస్ నాట్ అలౌడ్. ఇన్ డిఫరెంట్ ఫైల్ ఆల్సో. హ్మ్. ఓకే. సో, ఫ్లో నేమ్ షుడ్ బి యూనిక్ అక్రాస్ ద ప్రాజెక్ట్. అది గుర్తుంచుకోండి అది. ఓకే. ఓకే. హ్మ్. ఎందుకు మల్టిపుల్ ఎక్స్ఎంఎల్ ఫైల్ పెడుతున్నామంటే ఫర్ అవర్ ప్రాపర్ ఆర్గనైజేషన్ కోసమే పెట్టుకుంటాం తప్పించి సో ఇట్స్ నాట్ హ్మ్. సెపరేట్ అని కాదు. ఓకే. ఓకే. వన్ పాయింట్ హ్మ్. యూనిట్ రిమెంబర్ రైట్. హ్మ్. ఓకే. ఇంకోటి ఇఫ్ యు సీ ఓవర్ హియర్ సంథింగ్ కాల్డ్ గ్లోబల్ ఎలిమెంట్స్ ఓకే. రైట్. గ్లోబల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఫ్లో లోపల రిఫర్ చేసేది అంటే దట్ దోస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ లోకల్ టు ఎనీ ఫ్లో. So those are kind of the root level or global elements. Those elements can be referred inside the flows, multiple flows. హ్మ్. అలాంటి వాటి గ్లోబల్ ఎలిమెంట్స్ అంటాం మనం. ఓకే. సో హ్మ్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు సోర్స్ కోడ్ మోడ్లో చూపిస్తాను. సో ఇఫ్ యూ గో టు సోర్స్ కోడ్ మోడ్, దిస్ ఈజ్ ద ఫ్లో స్టార్టింగ్ అండ్ ఫ్లో ఎండింగ్. ఇది ఒక ఫ్లో స్ట్రక్చర్ అండి యాహ్! రైట్. ఇన్ ద ఫ్లో యాహ్! దేర్ ఆర్ 4 థింగ్స్ ఉన్నాయి. హెచ్‌టిటిపి లిజనర్ కంపోనెంట్, 4 లాగర్ కంపోనెంట్స్ పెట్టేసాను నేను. హ్మ్. రైట్. హ్మ్. సో దిస్ స్నిప్పెట్ ఈజ్ నాట్ కమ్ అండర్ దిస్ ఫ్లో. ఓకే. దిస్ ఈజ్ ఎ హ్మ్. గ్లోబల్ కాన్ఫిగరేషన్ రైట్. హ్మ్. ఈ గ్లోబల్ హ్మ్. కాన్ఫిగరేషన్ లోపల నేనేం పెట్టాను హోస్ట్, పోర్ట్. ఈ గ్లోబల్ హ్మ్. కాన్ఫిగరేషన్ హ్యాస్ ఎ నేమ్. ద నేమ్ ఆఫ్ దిస్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ ఈస్ http listener config. లిజనర్ కాన్ఫిగ్. Okay. ఓకే. So this హ్మ్. name I referred in the HTTP listener configuration ఇక్కడ చూడండి. ఓకే. config ref is equal to http listener config అంటే హ్మ్. దీన్ని ఇక్కడ నేను రిఫర్ చేస్తున్నాను ఇక్కడ హ్మ్. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఫ్లో. కాపీ చేసేసి హ్మ్. పేస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ సింగిల్ ఫ్లో అనదర్ ఫ్లో. చూడండి ఇక్కడ ఫ్లో నేమ్ హుహు. సేమ్ ఉంది కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. సేమ్ ఉంది కాబట్టి అది తీసుకోవట్లా. హ్మ్. జస్ట్ ఐఎమ్ యాడింగ్ సంథింగ్ కాల్డ్ 2 ఓవర్ హియర్. డోంట్. హ్మ్. ఓకే. అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్లో 2 రిఫరింగ్ టు ద సేమ్ లిజనర్ కాన్ఫిగరేషన్ హ్మ్. రైట్. అంటే ఏంటి హ్మ్. దీస్ 2 ఆర్ ఫ్లోస్ ఆర్ రన్నింగ్ ఆన్ ది సేమ్ పోర్ట్ అండ్ సేమ్ సేమ్. హ్మ్. ఐ విల్ ఎందుకని మంచిది ఐ విల్ ఓకే ఫర్ డెమో పర్పస్ ఐ విల్ డిలీట్ దిస్ థింగ్. I don't want this right now.
మరి ఇక్కడ ఇప్పుడు సేల్స్ ఎక్స్ఎంఎల్ అని మనం డిఫరెంట్ గా క్రియేట్ చేసాం చూడండి. ఆ, ఇప్పుడు డిఫరెంట్ గా క్రియేట్ చేసినప్పుడు అది రాదు కదా, ఇంకొక ఫైల్, ఇంకొక కాన్ఫిగ్ ఫైల్ వచ్చేస్తుందేమో కదా ఇక్కడ ఇప్పుడు. ఓకే, ఐ డోంట్ క్యాన్సిల్. ఓకే, చెప్పండి. డిలీట్ చేయలేమేమో. ఇది చేసి ఇది ఓపెన్ చేసాం అనుకోండి. ఇదా దేన్ని ఇది చేసి సేల్స్ ఎక్స్ఎంఎల్. ఎక్స్ఎంఎల్. ఓకే. సో అది డిఫరెంట్ కాన్ఫిగ్ మీద వర్క్ అవుతుందేమో, ఇది అది సేమ్ ఉండదేమో కదా. డిఫరెంట్ కాన్ఫిగర్ బానే, బట్ గ్లోబల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ అక్రాస్ ఆల్ దిస్ థింగ్. ఓకే. ఒక దీనిలో గ్లోబల్ ఎలిమెంట్ పెట్టుకుంటే దీనిలో రిఫర్ చేసుకోవచ్చు, దీనిలో రిఫర్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కనిపిస్తుందా? మనం ఏమీ యూజ్ చేయలేదు. ఏం ఓన్లీ ఫ్లో చేయలేదండి, ఒకటే కనీసం క్రియేట్ అప్లికేషన్ ఒకటి. ఓకే, హ్మ్. లెట్ ఈస్ బ్లాంక్. దీంట్లో ఏం లేదు, ఒక టైం బింగ్. ఓకే, ఫస్ట్ హ్మ్. డిస్కస్ చేస్తే మీకు ఇక్కడికి వస్తానండి, ఇబ్బంది లేదు. హ్మ్. సరే. వన్, ఇప్పుడు చూడండి, in this XML, in this flow, there are two flows are there, right? Demo flow, హ్మ్. demo flow 2 ఉంది. ఓకే. యాహ్! ఇప్పుడు నేను అప్లికేషన్ రన్ చేస్తే సక్సెస్ఫుల్గా అప్లికేషన్ డిప్లాయ్ అవుతుందా కాదా? మీరు చెప్పగలుగుతారా ఏమన్నా? డిప్లాయ్ అవుతుంది. అవుతుందా? ఎందుకంటే డిఫరెంట్ ఫ్లోస్ కదా. డిఫరెంట్ ఫ్లోస్. కానీ, కానీ సేమ్ నేమ్. మీరు క్లయింట్తో అంటే పోస్ట్ మ్యాన్తో మీరు హుహు. టెస్ట్ చేశారు. పోస్ట్ మ్యాన్కి వెళ్ళేసేసి ఈ ఎండ్ పాయింట్ ఇచ్చి టెస్ట్ చేశారు. ఇట్లా చేస్తే హ్మ్. రిక్వెస్ట్ ఏ ఫ్లోకి వస్తుంది, విచ్ ఫ్లో టేక్ ద రిక్వెస్ట్? ఓహ్! బికాస్ ఇది వ లోకల్ హోస్ట్ 881, ఇది లోకల్ హోస్ట్ 881, హ్మ్. 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 రైట్? అది ఆహ్, ఇక్కడ డెమో పాత్ కూడా సేమ్, అన్నీ సేమ్. ఓకే. ప్రాజెక్ట్ రైట్, నేమ్ ఏమో ఇవ్వం. అదే. రైట్. సో, ఫ్లో నేమ్ ఇవ్వం. సో, కన్‌ఫ్యూజ్ వస్తదేమో యా, రన్. డిప్లాయ్ కాదు బేసికల్గా ఇప్పుడు రన్ చేస్తే, హ్మ్. ఎందుకంటే దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఈస్ దేర్ ఓవర్ హియర్, రైట్? యాహ్! సో అట్లీస్ట్ మీరు చెప్పినట్టు అట్లీస్ట్ పాత్ డిఫరెంట్గా ఉండాలి. ఆ! పాత్ చేంజ్ చేస్తే ఇఫ్ యు సీ ఓకే. ది పాత్ ఈస్, మీరు ఒకసారి రన్ చేసి చూసుకోండి. మరి రన్ చేసి నీకు హ్మ్. చూపించడం నాకు టైం హ్మ్. వేస్ట్, మీకు ఒకసారి చెక్ హ్మ్. చేసుకోండి. పాత్ ఇక్కడ ఉంది కదా, నేను సపోజ్ ఏం చేస్తానంటే దీనికి ఐఎమ్ రిమూవింగ్ దిస్ పాత్, డిఈపిటి తీసేస్తాను ఇక్కడ. హ్మ్. ఓకే, నౌ ఇఫ్ ఐ ట్రై టు డిప్లాయ్ దిస్ థింగ్, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ నుంచి నేను ఐ వాంట్ టు టెస్ట్ చేస్తున్నప్పుడు నేనేం చేయాలా? పాత్ ఇచ్చి హెచ్ఆర్ ఇచ్చి నేను టెస్ట్ చేస్తే ద రిక్వెస్ట్ విల్ గో ఆ! టు అది టాప్ ఫ్లో, ఫస్ట్ వన్. ఫస్ట్ ఫ్లో. ఇఫ్ హ్మ్. ఐ సెండ్ ది రిక్వెస్ట్ వితౌట్ హెచ్ఆర్, ఇట్ గో టు సెకండ్ ఫ్లో. అది. అది సెకండ్ వన్. యాహ్! ఇట్లా ఇస్తే ఏమవుతుంది, ఇది సెకండ్ ఫ్లోకి వెళ్తుంది ఇప్పుడు, హ్మ్. రైట్? ఈ ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఓకే. రైట్. ఇప్పుడు చూస్తే మీరు టూ ఫ్లోస్ ఉన్నాయి. దీస్ టూ ఫ్లోస్ ఆర్ రిఫరింగ్ టు ద సేమ్ గ్లోబల్ కాన్ఫిగరేషన్. హుహు. దీన్నే రిఫర్ హ్మ్. చేస్తున్నాయి రెండు. హ్మ్. ఎంతవరకు? ఓన్లీ అప్ టు ది host and port, right? హ్మ్. But there is సేమ్. difference in the path, యాహ్! హ్మ్. right? మీరు హోస్ట్, పోర్టు, పాత్ మూడు పెట్టేస్తే మాత్రం కాన్ఫ్లిక్ట్ వచ్చి డిప్లాయ్ కాదు. అదే. అట్లీస్ట్ ఓకే. వీ హ్యావ్ టు డిఫరెన్స్ ఇన్ ద పాత్ అని చెప్పుకోవాలి, డిఫరెంట్ చెప్పుకోవాలి మనం, హ్మ్. హ్మ్. రైట్? ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు గ్లోబల్ ఎలిమెంట్ అంటే రెండు ఫ్లోస్కి రిఫర్ చేసే ఎలిమెంట్ గ్లోబల్ ఎలిమెంట్ పెడతాం ఇట్లా. ఓకే. హ్మ్. ఓకే, ఇప్పుడు మనం వీఆర్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్. మనం ఎక్కువ మన కంపోనెంట్స్ ఏం మనం టెస్ట్ చేయలేదంటే వీఆర్ ఓన్లీ నౌ వర్కింగ్ ఆన్ ఎస్టిటిపి కంపోనెంట్, రైట్? హ్మ్. టుమారో గోయింగ్ ఫార్వర్డ్ మేబీ we will test with the databases. We work in the with the databases. ఓకే. We హ్మ్. work in the VM queues. We work with హ్మ్. the file systems. We work with the FTP servers. ఇన్ని చేసామనుకోండి, హ్మ్. రైట్? సో హ్మ్. అవన్నీను I can't configure those inside the flow.
ఒక ఫ్లోకి లిమిటెడ్ కావు హ్మ్. అవన్నీ. డేటాబేస్ హ్మ్. ఉందనుకోండి, ఐ కాంట్ యూజ్ హ్మ్. డేటాబేస్ ఓన్లీ ఇన్ వన్ ఫ్లో. కాదు కదా! హ్మ్. నా ప్రాజెక్ట్‌లో హ్మ్. 10 ఫ్లోస్ ఉంటే మేబీ ఐ యూజ్ ద డేటాబేస్ ఇన్ 5 ఫ్లోస్. డిఫరెంట్ ఫ్లోస్ ఉపయోగించుకోవచ్చు. డేటాబేస్ కాల్ అవును. చేసుకోవచ్చు నేను. రైట్? అవును. ఇన్ దట్ కేస్ ద డేటాబేస్ కాన్ఫిగరేషన్ ఈస్ నాట్ లోకల్ టు ద ఫ్లో. యాహ్! రైట్? ఇట్స్ ఎ గ్లోబల్ హ్మ్. కాన్ఫిగరేషన్. గ్లోబల్ కాన్ఫిగరేషన్. యెస్. అప్పుడే ఆ కాన్ఫిగరేషన్ నేను ఫ్లో లోపల కాల్ చేయగలుగుతాను. గ్లోబల్‌గా పెట్టుకుంటాను. మల్టిపుల్ ఫ్లోస్ లోపల. యాహ్! రైట్? So such configuration we refer in multiple flows. That configuration is called a global configuration. ఇప్పుడు మన ఓకే. ప్రాజెక్ట్ చూస్తే వీ హ్యావ్ ద ఓన్లీ వన్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ HTTP రైట్. హ్మ్. సో మనము యాక్చువల్గా ఏంటంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్లో బెస్ట్ ప్రాక్టీస్ కింద మనం ఏం చెప్తామంటే వి క్రియేట్ వన్ న్యూ మ్యూల్ ఫైల్. దీనికి గ్లోబల్ డాట్ ఎక్స్ఎంఎల్ అని పేరు ఇస్తాం మనం దీనికి ఇట్లా హుహు. ఇచ్చేసేసి హ్మ్. ఈ గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ అన్నిని తీసుకొచ్చేసేసి రైట్. This one we cut over here and we keep all the global configuration in one place. ఓకే. Okay. కొంచెం ఇక్కడ వ్యూలు ఒకటి ఇక్కడ చూసుకొని ఈ హ్మ్. మధ్యలో ఇప్పుడు ద గ్లోబల్ కాన్ఫిగరేషన్. So if you keep the global configuration like a separate file, it's very clean హ్మ్. configuration అన్నమాట మనకి. హ్మ్. Okay. ఇదేం లేదండి, ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే పోతుంది క్లీన్ చేయడం అంతే. Nothing. ఓహ్! Okay, then that is the one thing. This is that is about the global elements, right? హ్మ్. Global హ్మ్. elements are the elements which refer in the multiple flows. గుర్తుంచుకోండి అది మల్టిపుల్ ఫ్లోస్ ఓకే. చూసుకోవచ్చు. హ్మ్. సో ద బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ క్రియేట్ ఎ సపరేట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఫర్ ది ఫైల్ ఫర్ ద గ్లోబల్ గ్లోబల్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్. ఓకే. హ్మ్. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఇక్కడ చూపించాలా, హ్మ్. ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, యా. ఈ గ్లోబల్ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం ఫ్లోస్ ఏం పెట్టాము యాక్చువల్గా. హ్మ్. ఓన్లీ ఓన్లీ కాన్ఫిగరేషన్స్. గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ పెడతాం ఇక్కడ మనం. ఓకే. ఓకే, ఫ్లోస్ ఏం పెట్టుకోం మనం దీంట్లో వీటిలో ఫ్లోస్ పెట్టుకుంటాం, దానికి రిఫర్ చేస్తూ ఉంటాం ఇక్కడ. రైట్. ఇందో క్లియర్ అండి, ఆల్ క్లియర్. సో ఫార్ సో గుడ్. హ్మ్. యాహ్! ఓకే, ఆల్ రైట్. నౌ in the project, it's like similar like we create a variables in Java or any programming language, we can create the హ్మ్. variables in Mule also, right? So ఓకే. basic variable ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే you want to store something, right? హ్మ్. Hmm. So to create a variable, there is a component called set variable ఒకటి ఉంది ఇక్కడ. ఓకే. Drag and put a variable or set variable. హుహు. సెట్ వేరియబుల్లో వెరీ సింపుల్ అండి. వేరియబుల్కి ఒక హ్మ్. నేమ్ ఇస్తాం మనము, రైట్? హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్టోరింగ్ సమ్ స్టాటిక్ కంటెంట్, ఓకే. సిటీ సంథింగ్ లైక్ ఐఎమ్ స్టోరింగ్ వైజాగ్ అనుకోండి. సో దిస్ ఇక్కడ వన్ ఇంటిజర్ స్ట్రింగ్ అలాంటివి ఎక్కడ మెన్షన్ అయితాయి? ఎక్కడ అవుతాయి కదా! ఇట్ ఈస్ లైక్ నాట్ డేటా టైప్ స్పెసిఫిక్, డేటా టైప్ ఇండిపెండెంట్ అనమాట. యూ కెన్ స్టోర్ ఎనీథింగ్. ఓకే. ఓకే, హుహు. you can store, and you can store in integer, you can store string, you can store Java, JSON object, anything you can store. It's not ఓకే. like మనం టైప్ మెన్షన్ చేయనవసరం లేదు ఇక్కడ, ఏ టైప్ టైప్ అని అక్కర్. చెప్పేసి. ఓకే. హ్మ్. ఇండిపెండెంట్, టైప్ ఇండిపెండెంట్, హ్మ్. రైట్? సో టు క్రియేట్ ఏ వేరియబుల్, వెరీ సింపుల్ ఈజ్ ద సెట్ వేరియబుల్ ఈజ్ అ కంపోనెంట్ టు క్రియేట్ ఎ వేరియబుల్. హుహు. మన వేరియబుల్కి డిస్ప్లే నేమ్ ఓన్లీ, ఇది ఓన్లీ డిస్ప్లే కోసమే డిస్ప్లే అనేది. మనం ఓకే, హ్మ్. మనం మల్టిపుల్ వేరియస్ ఉంటే కనుక మన రిఫరెన్స్ కోసం ఇట్లా సిటీ వేర్ మనం పెట్టుకోవచ్చు ఇట్లా. ఓకే, హ్మ్. ఇలా చూస్తే ఫ్లో చూస్తే మనకి అర్థమైపోద్ది అనమాట అక్కడ ఏం వేరియబుల్ డిక్లేర్ చేసామని చెప్పేసి. అంతే, దానికోసం ఇది. ఓకే, ప్లస్ ఈ వేరియబుల్ యొక్క స్కోప్ ఏంటంటే వన్స్ వి క్రియేట్ ఎ వేరియబుల్, దిస్ వేరియబుల్ ఈజ్ అవైలబుల్ టిల్ ఎండ్ ఆఫ్ లాస్ట్ కంపోనెంట్.
ఈ వేరియబుల్ని మనం లాస్ట్ కంపోనెంట్ వరకు యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకే. హ్మ్. బట్ నాట్ బిఫోర్. హుహు. ఓకే, హ్మ్. సో ఐ కాంట్ యాక్సెస్ దిస్ వేరియబుల్ ఇన్ ద పేలోడ్ లాగర్, ఇక్కడ ఈ లాగర్ నుంచి ఓకే. చేయలేను, ఎందుకంటే బై ద టైమ్ ఇట్ ఇస్ హ్మ్. నాట్ బాన్ కదా, రైట్. ఆ! సో అదొక పాయింట్. వాట్ ఈస్ స్కోప్ ఆఫ్ వేరియబుల్ అంటే, ద స్కోప్ ఆఫ్ వేరియబుల్ ఈస్ ఫ్రమ్ దట్ పాయింట్ ఇస్ డిక్లేర్డ్ టు ద టిల్ ఎండ్ ఆఫ్ ది కంపోనెంట్, ఎండ్ లాస్ట్ ఆఫ్ ది కంపోనెంట్, ఫ్లో. ఎండ్ ఆఫ్ ది హ్మ్. ఫ్లో, ఎండ్ ఆఫ్ ది ఫ్లో. ఓకే, that is one. హ్మ్. So to access the variable, the expression is ఇలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలా. ఐమ్ జస్ట్ రిమైనింగ్, wheres is the keyword to access the variable. ఓకే. wheres హ్మ్. dot variable name, I have the variable name is city, హ్మ్. హ్మ్. వేరియబుల్ నేమ్ అంటే ఆ వేరియబుల్ వాల్యూ వస్తుంది, నాకు వేరియబుల్ స్టోరేజ్ వస్తుంది అనమాట, రైట్. హ్మ్. వేరియబుల్లో నేను వైజాగ్ స్టోర్ చేసా కదా, వ్యార్స్ హ్మ్. డాట్ సిటీ అంటే నాకు వైజాగ్ వస్తుంది. ఓకే. ఓకే, హ్మ్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని లిజనర్కి పోస్ట్ మన్ నుంచి నేను ఆ, ఒక బాడీ పాస్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ హుహు. ఇది పాస్ చేస్తున్నాను, హ్మ్. రైట్. సో ఐ వాంట్ టు సేవ్ దిస్ వాట్ ఎవర్ యూనో కమింగ్ ఫ్రమ్ ద క్లయింట్, దీంట్లో వాటెవర్ పేలోడ్. ఆబ్జెక్ట్. ఓకే. ఓకే, హ్మ్. అప్పుడు నేను ఏం చేస్తానంటే వేరియబుల్ లోపల వాల్యూ కింద పే లోడ్ అని అనుకున్నాను, రైట్. ఓకే. మ్యూల్ మెసేజ్లో పేలోడ్లో ఉంది కదా మీన్ హ్మ్. ఆ పేలోడ్ ఈ ఓకే. సిటీలో స్టే అయిపోతుంది సార్. ఇక్కడ కూడా నేను గుర్తు కోసం పీడీ అని పెడుతున్నాను, పీడీ. సో పీడీ ఇస్ ఎ వేరియబుల్, ఐఎమ్ స్టోరింగ్ ద పేలోడ్. ఓకే. ఓకే, సో ఇక్కడ నేను వ్యార్స్ డాట్ పీడీ అంటే నాకు ఏమొస్తుందంటే ఆ పేలోడ్ వాల్యూ వచ్చేస్తుంది అంతే, ఆ సింపుల్. పేలోడ్ వాల్యూ. హ్మ్. ఇక్కడ మీరు ఇక్కడ జేసన్ స్టోర్ చేశాను ఇంతకు ముందు మామూలు స్ట్రింగ్ షేర్ చేశాను కదా. హ్మ్. ఇది డైనమిక్, ఇది నేనేం స్పెసిఫిక్ స్టాటిక్గా చేయట్లేదు. సో హ్మ్. పోస్ట్ మన్ నుంచి ఇక నేను ఏది సెండ్ చేస్తే ఐ కెన్ సేవింగ్ ఫోర్ ఇయర్ ఇంత పీడీ వేరియబుల్. హ్మ్. ఓకే అండి, రైట్. ఓకే. దిస్ ఈజ్ వెరీ సింపుల్, రైట్. హ్మ్. ఇంకా దిస్ వేరియబుల్ ఐ కాంట్ రిఫర్ ఇన్ ఎనీ అదర్ ఫ్లో. ఓహ్! ఓకే. ఓకే, హ్మ్. దిస్ వేరియబుల్ యాక్సెసిబుల్ యాహ్! ఇన్ ఓన్లీ దిస్ ఫ్లో ఓన్లీ, ఓన్లీ దట్ ఫ్లో. ఇన్ దట్ హ్మ్. ఫ్లో, right. హ్మ్. I can't access this variable inside the any హ్మ్. other flow. అంటే ఇప్పుడు గ్లోబల్‌లో ఏమన్నా పెట్టుకున్నాం అనుకోండి. ఇలా వేరియబుల్స్ కానీ ఏవి పెట్టుకోవడం అయితదా? అవ్వదా? హుహు. కాదండి, పెట్టుకోలేము. ఓహ్! ఓకే. ఓకే. దానికి వేరే ఒక కాన్సెప్ట్ ఉంది. మల్టిపుల్ హుహు. ఫ్లోస్‌లో మీరొకటి యాక్సెస్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ స్టోర్ అని చెప్పేసేసి దట్ వి గోయింగ్ టు ఓకే. డిస్కస్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. యాస్ హ్మ్. ఆఫ్ నౌ దేర్ ఆర్ నో గ్లోబల్ వేరియబుల్స్ ఇన్ ద మ్యూల్. ఓన్లీ ఫ్లో ఫ్లో లెవెల్ వేరియబుల్స్ ఓన్లీ అవైలబుల్ యాస్ ఆఫ్ నౌ. ఓకే. There is other way to refer global variables in the similar type of global variables. There is different strategy we need to follow. హ్మ్. ఓకే. Hmm? So there is it's a different way to create the variables also. Not only this way, హ్మ్. సెట్ వేరియబుల్ కాకుండా ఇంకొక రకం కూడా వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, హ్మ్. అదేంటి అంటే దేర్ ఈజ్ ఏ వాల్యూ కాల్డ్ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కంపోనెంట్, రైట్. సో ఈ ట్రాన్స్ఫార్మ్ హుహు. మెసేజ్ కంపోనెంట్ ఒక ప్రైమరీ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ది ఇన్కమింగ్ మెసేజ్ టు డిఫరెంట్ అనమాట. మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఎలా మార్చుకోవాలని చెప్పి మనం దీంట్లో స్క్రిప్ట్ రాసుకోవచ్చు. రాసుకుంటే ఆ స్క్రిప్ట్ బదులు అది చేంజ్ చేస్తుంది అనమాట, దాన్ని యాక్ట్ చేసి ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ దట్ వన్. ఓకే, ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు దీనికి ఒక ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. సో ఇట్స్ లిటిల్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్ మెసేజ్ వైల్ డిస్కసింగ్ ట్రాన్స్ఫర్మేషన్. బట్ యాజ్ ఆఫ్ నో మీరు ఏం చేస్తారంటే ఐ విల్ షో యూ హౌ టు డిక్లేర్ వేరియబుల్స్ యూజింగ్ దిస్ ట్రాన్స్ఫర్ మెసేజ్ బికాస్ వీఆర్ డిస్కసింగ్ వేరియబుల్స్ నౌ. ఓకే, హ్మ్. సో దిస్ కంపోనెంట్ ఈస్ గుడ్ ఫర్ ఇఫ్ యూ డిక్లేరింగ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఎట్ ద సేమ్ టైం. అంటే ఓకే. మీరు ఒక హ్మ్. 10 వేరియబుల్స్ క్రియేట్ చేయాలనుకున్నారండి మీరు, హ్మ్. right. If you want to create హ్మ్. 10 variables, what you need to do is you need to drag and drop 10 set variable components కదా. హ్మ్. సెట్ వేరియబుల్ ఇట్లా ఇట్లా 10 అయితే ఏమవుతుంది, మీ ఫ్లోనే పెద్దగా ఫ్లో పెరిగిపోతుంది, పెద్దదయిపో హ్మ్. రైట్. సో
rather than what your requirement is, I will declare only one component. In that I want to declare 10 వేరియబుల్స్ అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పక్కన ఇక్కడ నా కర్సర్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తున్నది. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేలోడ్ సెలెక్ట్ వేరియబుల్, వేరియబుల్ నేమ్, వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను సమ్ స్టూడెంట్ నేమ్. సో ఇక్కడ అంతా తీసేసి జస్ట్ ఐఎమ్ సేయింగ్ ఐ హ్యావ్ వేరియబుల్ నేమ్ స్టూడెంట్, వేరియబుల్ స్టూడెంట్ నేమ్, ఇది వచ్చి వాల్యూ ఇక్కడ పెట్టుకోవచ్చు నేను. ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ వేరియబుల్, go output is a variable and variable name some student class. Right. Create one more variable. Three variables I create. See now ఆ డిపిఎస్ అని ఏంటి రాశారు మీరు? అది delete this thing. అక్కడ See, ఓకే, I అవుట్పుట్ have మనం the ఇవ్వాలి. three variables అండి ఇక్కడ. స్టూడెంట్ నేమ్ ఆనంద్, స్టూడెంట్ క్లాస్ వచ్చి 7, స్టూడెంట్ స్కూల్ వచ్చి డిపిఎస్ అని పెట్టాను. ఓకే. For some reason showing my why it is showing. Okay, I decided to put in a double quotes line. Yeah. Right. So now I declared three variables over here in one component. If I see this configuration file, yeah, student name. ఏదో ఎర్రర్ చూపిస్తున్నట్టుంది కదా? Yeah, that's what I'm checking out. Sometimes అది project clean చేద్దాం. DPS, okay. This also I need to put string string ఫాల్ పెట్టుకోవాలన్నమాట. All right. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే సిమిలర్ వేలో you need to access where's dot, you can able to see all the student names. Right, I get Anand over here if I run this one. Right. Okay. So these are the two ways to create the variables. One is using transform message component, other is using the set variable component. వేరియబుల్ సెట్ వేరియబుల్. మీకు నాకు ఓన్లీ వన్ సింగిల్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటానంటే యూ కెన్ యూజ్ ద సెట్ వేరియబుల్ కంపోనెంట్. నో ఐ వాంట్ టు క్రియేట్ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ 10 వేరియబుల్స్ ఆర్ 7 వేరియబుల్స్ అన్నప్పుడు గో విత్ ద ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కంపోనెంట్ వేర్ ఇక్కడ నేను చూపించాను ఒకసారి, రికార్డింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ వేరియబుల్స్ లైక్ దిస్. రైట్. సో బై డిఫాల్ట్ మన ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ మీరు ఇట్లా ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ డ్రాగ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ అది పేలోడ్ పాయింటే ఉంటుంది. సో మీరేం చేయాలంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత, అంటే యూ వాంట్ టు యూజ్ దిస్ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ఓన్లీ ఫర్ వేరియబుల్స్ అనుకున్నప్పుడు యూ కెన్ క్రియేట్ వన్ వేరియబుల్ లైక్ యాడ్ ప్లస్ అండ్ క్రియేట్ ఎ వేరియబుల్ టెస్ట్ అని చెప్పేసి. నౌ యూ గో టు ద పేలోడ్ అండ్ యూ కెన్ డిలీట్ ద పేలోడ్ ఇఫ్ యూ డోంట్ వాంట్. Okay. No, only the variables will exist over here like this. Right, this is a way. So soon within 2-3 days మనం దీని గురించి డీటెయిల్ డిస్కస్ చేద్దాం ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ గురించి అయితే. And now just I want to show how the variables are created using transform messaging basis. Right. Okay, next point వచ్చేసేసి ఒక చిన్న లాజికల్గా చెప్తాను ఒకటి, ఒక కాన్సెప్ట్ వచ్చి మీకు. వన్ సెకండ్, లెట్ మీ ఓపెన్ మై
So today, one of the important topic I want to discuss is the flow reference. So the by Okay. the name itself, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఫ్లో రెఫ్ అంటే Mm. Mm. రైట్. అంటే వెరీ Yeah. సింపుల్ అండి. యూ వాంట్ టు Mm. రిఫర్ వన్ ఫ్లో ఇన్ అదర్ ఫ్లో. Uh, సో మీకు ఇక్కడ చూసినట్టయితే ఇన్ దిస్ సినారియో ఐ హ్యావ్ టూ ఫ్లోస్ కదా, రైట్. ఐ హ్యావ్ టూ ఫ్లోస్. ఈచ్ ఫ్లో హ్యాస్ a different unique name, mm. right? Yeah. So what I want to do is in the two flows, I want to refer the message First of all. flow demo one Mm-hmm. in this flow. Okay. ఓకే. సో Mm. అప్పుడు నేను ఏం చేయాలంటే ఒక ఫ్లోని ఇంకో ఫ్లో రిఫర్ చేసుకోవాలంటే వి యూజ్ ద Mm. ఫ్లో రెఫ్ కంపోనెంట్, Okay. రైట్. So there is a component called flow ref component. Using the flow ref component, we can refer one flow in other flow. సో ఫ్లో రెఫ్ కంపోనెంట్ యూజ్ చేసినప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరేం గుర్తుంచుకోవాలంటే, వెన్ యూజ్ ద ఫ్లో రెఫ్ కంపోనెంట్ ది సోర్స్ ఈజ్ ఇగ్నోర్డ్. Oh. సోర్స్ ఏదైనా పట్టించుకోదండి. అసలు సోర్స్ రిఫర్ కాదనమాట. ఓన్లీ ప్రాసెస్ Okay. కంపోనెంట్స్ మాత్రం రిఫర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనో Mm. ఈ ప్లేస్లో ఐఎమ్ రిఫరింగ్ దిస్ ప్లేస్, రైట్. దిస్ ప్లేస్ వన్ సెక్, ఐ వాంట్ టు Mm-hmm. యూజ్ ది రెడ్ వన్. సో ఈ ప్లేస్లో నేను ఫ్లో రిఫర్ చేస్తున్నాను. I Mm. configure flow ref component. Flow ref component configure చేసినప్పుడు it will ask only one question. Hey boss, which flow you want to refer అని అడుగుతుంది మళ్ళీ అది. Mm. Give the flow name you want to refer అడుగుతుంది. సో Mm. ఈ పాయింట్లో నేను ఐ గివెన్ దిస్ నేమ్, ఈ నేమ్ ఇచ్చాను Mm. ఫ్లో రెఫ్ కంపోనెంట్లో, రైట్. ఇస్తే Mm. ఏమవుతుందంటే ఇట్ విల్ ఇగ్నోర్ ది సోర్స్. ఆల్ ది ఫోర్ ప్రాసెస్ కంపోనెంట్స్ ఆర్ దేర్, రైట్. Yeah. అవి వచ్చి ఈ ఫ్లోరెఫ్ ప్లేస్లో కూర్చుంటాయి అనమాట. ఈ 4 వచ్చేసేసి. Okay. Mm. ఓకే. ఆల్ ద ప్రాసెస్ కంపోనెంట్ కాపీడ్ అండ్ సిట్ ఓవర్ హియర్ ఇన్ దిస్ ఇన్ ద ఫ్లోరెఫ్ ప్లేస్. ఈ ప్లేస్లో ఈ 4 వచ్చేస్తాయి. Yeah. Okay. ఓకే, Mm. రైట్. అది గుర్తుంచుకోవాలి మీరు. Mm. ఇంకోటి అప్పుడు ఈ ఈ ఫ్లోరెఫ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ప్లేస్లో దీని తర్వాత నేను ఈ వేరియబుల్ రిఫర్ చేస్తున్నాను అనుకోండి. ఇక్కడ ఈ ఫ్లోలో ఈ Mm. వేరియబుల్ ఒకటి నేను కాల్ చేస్తున్నాను. Mm. నార్మల్గా నేను డైరెక్ట్గా దీన్ని కాల్ చేస్తే హియర్ దిస్ వేరియబుల్ ఐ కాంట్ యాక్సెస్ ఓవర్ హియర్. నార్మల్ ఈ ఫ్లోని కాల్ అవును. చేస్తే Mm. బికాస్ Mm. దిస్ వేరియబుల్ ఈజ్ నాట్ That is the different flow. డిఫరెంట్ ఫ్లో కదా. So. ఓకే. Mm. అదే నేను ఈ ఫ్లోని డైరెక్ట్ కాల్ చేశాను, బట్ ఇక్కడ ఫ్లోరెఫ్ Mm. ఉన్నది. ఫ్లోరెఫ్లో ఈ 5 వచ్చేసాయి. ఇది కూడా సపరేట్, ఇది Mm. కూడా యావరేజ్ అనుకోండి. Mm. అప్పుడు ఏమవుతుందంటే దీని పక్కనే ఇది ఉన్నట్లు లెక్క అనమాట. ఇక్కడ ఈ 4 ఈ ప్లేస్ Mm. వస్తాయి కదా. సో అప్పుడు అవును. అప్పుడు రిఫర్ అవుతుంది ఇక్కడ మళ్ళీ అది ఆ వేరియబుల్ అనేది. ఈ Mm. వేరియబుల్ రిఫర్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. యా. Okay. మీకు ఫ్లోరెఫ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది, క్లారిటీగా వస్తుంది. Mm. Mm. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ flow reference. The flow reference Mm. simply asks for the Flow flow name, name, I think. which flow you want to Mm. refer. ఇక్కడ అన్నీ చూపిస్తుంది, ఫ్లోస్ అన్ని చూపిస్తుంది, రైట్. వీ షుడ్ నాట్ రిఫర్ ద సేమ్ ఫ్లో. అప్పుడు సైక్లిక్ అయిపోయి ఎర్రర్ వస్తుంది. Mm. Mm. వీ షుడ్ ఆల్వేస్ రిఫర్ ద డిఫరెంట్ ఫ్లో, రైట్. ఐఎమ్ రిఫరింగ్ దిస్ ఫ్లో. ఓకే. సో Mm. బెటర్ టు డిస్ప్లే ది
ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ టు ఫ్లో రెఫ్ డిస్ప్లే నేమ్ కూడా ఏ ఫ్లో రిఫర్ చేస్తే ఆ ఫ్లో పెట్టుకోవాలి ఇట్లా మనం. అప్పుడు బెటర్గా మనకు అర్థమైపోతుంది ఇదే ఫ్లో రిఫర్ చేస్తుందని చెప్పేసి, రైట్. ఉమ్, సో నౌ మై దిస్ ఫ్లో ఈజ్ రిఫరింగ్ ద టాప్ ఫ్లో కదా, రైట్. ఉమ్, సో ఉమ్, లిజనర్ ఈజ్ ఇగ్నోర్డ్, లిజనర్ పట్టించుకోదు, ఓన్లీ ద ఫ్లో ఈ 4 కంపోనెంట్స్ వస్తాయి ఇక్కడికి, అవును. రైట్. ఉమ్, ఓకే. So now what I'm doing is I'm removing, okay, I'm removing these 3 component. I don't want these three. Okay. Payload కూడా తీసేస్తాను. So now I have ఇది కూడా తీసుకొచ్చి పక్కన పెడతాను. ఇలా ఉందండి ఫ్లో ఇప్పుడు, ఉమ్, right? So what I'm doing is here instead of this thing, oh, okay. Logger. Here I'm calling the వేరు. class dot ఓకే. some student school కాల్ చేస్తున్నాను. Okay. ఉమ్, Maths dot student school. అంటే దీని లోపల డిక్లేర్ చేసిన ఒక వేరియబుల్ని కాల్ చేస్తున్నాను ఇక్కడ నేను. కాల్ త్రీ చేస్తుంది. అవును. వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉమ్, స్టూడెంట్ స్కూల్ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను నేను, ఉమ్, రైట్. సో ఐఎమ్ డిప్లాయింగ్ దిస్ థింగ్, ఐ థింక్ ఇట్స్ డిప్లాయింగ్, యా ద టైమ్ ఈజ్ అరౌండ్ 11:09. ఓ 10:11, ఓకే గుడ్. ఇప్పుడు డిప్లాయ్ అయిపోయింది. ఐఎమ్ టెస్టింగ్ దిస్ వన్. ఓకే. సో the top flow, the path is actually we need to give the path కదండి ఉమ్, top flow అయితే కనుక. So I'm calling this one as the some HR, right? So when I hit this one, if you see all the logger components, ఇది వచ్చి నల్లు వచ్చింది మనకి ఇక్కడ లాస్ట్ ఇది, ఉమ్, ఉమ్, బికాస్ ద స్టూడెంట్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్, స్టూడెంట్ స్కూల్ అనేది యాక్సెసిబుల్ కాదు కాబట్టి నల్లు వచ్చేసింది మనకి ఇక్కడ ఈ కంపోనెంట్లో, ఓకే. రైట్. ఉమ్, సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ కాలింగ్ ది సెకండ్ ఫ్లో కాల్ చేస్తాను నేను. సెకండ్ ఫ్లో. ఉమ్, If we want to call second flow, the path should not be there, right? హెచ్ఆర్ లేదు. మనం చేసేసి డైరెక్ట్గా నేను ఇలా కాల్ చేస్తున్నాను. ఇలా కాల్ చేస్తే నౌ అబ్జర్వ్ ది లాగర్ కంపోనెంట్స్, రైట్. ఉమ్, ఇక్కడ డిపిఎస్ అని వచ్చింది ఇది ఇక్కడ. వచ్చింది డిపిఎస్ అని. ఎందుకు వచ్చింది అంటే అక్కడ మనం కాల్ చేసాం కాబట్టి. రైట్. ఉమ్, ఈ 4 వచ్చి ఈ ప్లేస్లో కూర్చుంటాయి, ఉమ్, రైట్. సో దీస్ 4 components become local to the second flow, ఓకే. right? Although they are different flow, but if I use the flow ref, what happens? This flow become a part of the second flow. ఉమ్, When the condition is whenever the flow ref is there, without flow ref we can't write. Okay. Yeah, flow ref clear ఓకే. అండి. ఓకే. యా. Yeah. ఇవి ఒక్క నిమిషం. Yeah. ఇక్కడ మనం పైనున్న ఫ్లోని ఇక్కడ రిఫరెన్స్ పెట్టి తీసుకుంటున్నాం. Hmm. ఇప్పుడు ఇందులో కూడా రావాలి కదా! ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్స్‌లోని 3 ఉన్నాయి కదా! అవి వచ్చి అన్నీ వచ్చి ఇది కూడా రావాలి కదా! అవును. ఇక్కడ ఎక్కడ అలా వచ్చాయి నాకొకసారి చూపించరా? మనం సెకండ్ దాంట్లో we don't have any logger component కదా. ఓకే. Only we are యాహ్! declaring that's one only. We are not printing ఆ! that. హ్మ్. 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 Okay. The logger components exist only at పెట్టుకుంటే top flow. వస్తది. ఉంటే వచ్చేస్తుంది. ఉంటే హ్మ్. 100% వస్తుంది, యాహ్! రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తారు, పైన ఒకటి వేరియబుల్ క్రియేట్ చేస్తారు ఇక్కడ ఒకటి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ పేలోడ్ కాదు, సెట్ వేరియబుల్ క్రియేట్ చేశారు. సపోజ్ మీ నేమ్ ఇస్తున్నాను, నేమ్ నౌ
జస్ట్ సీ 1 సెకండ్. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాగర్లో ఐఎమ్ ప్రింటింగ్ దట్ నేమ్. Where's dot name, right? So I declare the variable in the top flow, but I'm printing in the bottom flow. ఓకే. It is deployed at what time? You're not deploying. Yeah, started, right? Now if I పై ఫ్లో సెకండ్ ఫ్లోనే కాల్ చేస్తున్నాను. సెకండ్ ఫ్లో. సెకండ్ ఫ్లో కాల్ చేస్తే ఏమవుతుంది గమనించండి ఒకసారి ఇక్కడ, రైట్? సెకండ్ ఫ్లో కాల్ చేసినప్పుడు ఏమైంది? ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫ్లో రెఫరెన్స్ పై ఫ్లో ఆల్ ది 5 అన్ని వచ్చేసాయి కదా ఇక్కడికి, తీసుకుంటది. రైట్? ఈ 5 వచ్చేసేసి ఈ ప్లేస్లో వచ్చేసాయి. నౌ అవును. దిస్ వేరియబుల్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సెకండ్ ఫ్లో అయిపోయింది కదా అప్పుడు, అవును. రైట్? నౌ ఇఫ్ ఐ యాక్సెస్ దట్ వేరియబుల్, దిస్ వేరియబుల్, నౌ ఏబుల్ టు యాక్సెస్ దట్ వన్. చూడండి, గాయత్రి అని వచ్చి నాకు ఇక్కడ. ఓకే. యా, వచ్చింది. ఇప్పుడు ఒక లాగర్ని తీసుకొని ఈ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కన్నా ముందు ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ తర్వాత పెట్టండి ఒక లాగర్. ఓకే. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ ప్రింట్ అవ్వాలి కదా ఈ లాగర్ లో. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ మెసేజ్, ఈ సిటీ వేరియబుల్, ఇవి మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారా? అనుకుంటున్నాను. అదే ఈ ప్రింట్ ఫ్లోలో చేసేసుకోవచ్చు. కూడా కావాలి అని. అది సిటీ ఈజ్ అని చెప్పేసి యూ కెన్ ప్రింట్ యూ వాంట్ వేరియబుల్స్ డాట్. ఓ ఏంటి ఏం పెట్టానండి దీనికి? ఈ షుడ్ కమ్, వాట్ ఇస్ దట్? పీడి అని పెట్టాను. ఓకే, నేమ్ మార్చాను. ఇక్కడ సిటీ పేరు ఉంది కానీ చేంజ్ చేశారు. పీడి. ఓకే, and you can see print student name, bars dot student name. Oh, close అయిపోయింది, right? Where's dot student class, స్టూడెంట్. next where's dot student school, right? I'm printing this one. ఓకే. Wait for a few seconds, it will build, deploy. Yeah, started. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మీరు సేవ్ చేసినప్పుడు when you see this statement started means it's freshly whatever you changes done, it's got deployed meaning on. Okay, you need to Okay. get up to this point, started app and now you can able to test one. And now you can test this thing. Now see these are log statements kada. The city is, yeah, Hyderabad, DPS Gayatri. ఇంక మనం ఏం పెట్టామండి? స్టూడెంట్ నేమ్ కింద ఏం పెట్టాం మనం? స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని రావాలి. వచ్చాయి కదా ఇక్కడ. డిపిఎస్ హైదరాబాద్ వచ్చింది, సిటీ స్కూల్, సిటీ స్కూల్, ఇక్కడ ఏజ్ అది వచ్చింది. ఏజ్ అని పెట్టాం కదా మనం. యా, పెరామీస్ 40. ఫస్ట్ చూద్దాం ఈ లాగర్ లో. ఫస్ట్ లాగర్ ఇది వస్తుంది, ఫస్ట్ లాగర్ వస్తుంది, వెరీ ఫస్ట్ లాగర్ ఇది వచ్చింది. సిటీ ఈజ్ వస్తుంది కదా, ఈ లాగ్ చూద్దాం మనం పైన ఎక్కడ ఉందో. వెరీ ఫస్ట్ లాగర్, దట్ ఈస్ దిస్ ఇస్ లాగర్. యా, సిటీ ఈజ్ అని చెప్పేసి సిటీ ఈజ్ అని చెప్పిన పేరోడ్ పెడుతున్నాం యాక్చువల్గా మనం అక్కడ. మన కొంచెం నేమ్ రాము, ఇది వచ్చి పేరోడ్ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నేమ్ ఆనంద్. ఓకే, ఆ వేరియబుల్ వచ్చింది. ఏ సెకండ్ ఇది వచ్చి
స్కూల్ నేమ్, mm, రైట్? ఆ తర్వాత యూ యూజ్ ద ఫ్లో, యూజ్ ద ఫ్లో రెఫరెన్స్, దెన్ గో అండ్ ప్రింట్ ద సెకండ్ లాగర్. ఇది వచ్చి ఈ లాగర్ ఇది. mm. ఆ తర్వాత ఈ లాగరు మళ్ళీ ఫైనల్గా ఈ లాగర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు Yeah, okay. 1 2 3 4 5 6 లాగర్స్ ప్రింట్ అవుతాయి టోటల్ మనకి, Mm, రైట్? సో అటు ఇటుగా అన్నీ వస్తాయండి, మీరు ప్రాపర్గా చూసుకుంటే, రైట్? మీరు టెస్ట్ చేయండి. okay. Mm, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫ్లో రెఫరెన్స్ అండ్ వేరియబుల్స్. ఇంకోటి, యూ డిక్లేర్డ్ ఎ వేరియబుల్ బట్ యూ డోంట్ వాంట్ దట్ వేరియబుల్ టు లివ్ టిల్ ఎండ్ ఆఫ్ ద ఫ్లో. యూ వాంట్ టు కిల్ దట్ oh, వేరియబుల్ ఇన్ ద బిట్వీన్. okay. ఓకే, అప్పుడు మీరు ఏం Mhm, చేస్తారంటే సంథింగ్ కాల్డ్ రిమూవ్ వేరియబుల్, యూ పుట్ సమ్వేర్, ఐ వాంట్ దిస్ mm, వేరియబుల్ టు బి స్కోప్ ఇన్ బిట్వీన్, ఇక్కడ మాత్రం ఉండాలి నాకు, ఆఫ్టర్ దట్ mm, ఐ mm. డోంట్ ఆ వాంట్ తర్వాత వద్దు. Yeah. అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ దిస్ పీడీ, ఐ మీన్ టు మీన్ దిస్ పీడీ ఓవర్ హియర్, దిస్ పీడీ, రైట్? దెన్ అది ఇక్కడికి చచ్చిపోతుంది, తర్వాత ఇక్కడికి ఇంతవరకు Mm, ఉంటుందండి. ఇదొక వేరియబుల్లో ఇదొకటి. ఓకే, okay. నౌ yeah, multiple things we discussed, the scope of variable is only between the flow work, but when Mm, you use the flow reference, what happens is flow reference, we can, in that case, other flow components will sit in the place of flow reference, therefore we can flow access the reference. Mm, variables in other flow also. Okay, only in mm, this case only. mm. And basically ideally they are not a variable of the other flow, they become variables of the calling flow అయిపోద్దండి అక్కడ. Okay. Okay, Mm, సో when I call this flow, all this will become part of the ఈ ఫ్లో కిందకి వచ్చేస్తాయి కాబట్టి వీఆర్ నాట్ కాలింగ్, ఐడియల్లీ okay. కాలింగ్ డిఫరెంట్ ఫ్లో. ఇక్కడ Okay. చూసేందుకు మనం ఈ ఫ్లోని కాల్ చేస్తున్నట్టు, మన జావాలో కనుక మనం మెథడ్ కాల్ చేస్తే వెళ్ళి ఆ మెథడ్ కాల్ చేసి అదంతా రన్ చేసిన తర్వాత రివర్స్ వచ్చి ఆ రిజల్ట్ వచ్చి ఇక్కడ వస్తుంది కదా మన జావాలో మనకి. అవును. ఇక్కడ Mm, ఇక్కడ అలా కాదు ఇక్కడ. ఓకే, డోంట్ థింక్ ఇన్ దట్ mm, వే. mm. Java method call is different. Java method call, that entire method got executed and the result will come. But here ఏమవుతుందంటే the entire the logic itself become part of over here. ఇక వచ్చేస్తుంది ఇక్కడ అంతా ఇక్కడ. Okay. ఓకే, Okay. Mm, అది డిఫరెన్స్ ఇక్కడ జావాకి దీనికి. okay. Okay, Mm, when you refer other flow, enter the flow will come and sit over here, okay. right? Mm, So that is about the variables and the flow reference. Okay. mm, ఇంకోటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మీకు చెప్తాను. సో మీకు రేపు ఎల్లుండి నేను క్లాస్ తీసుకోను, yeah. రైట్? Okay. మీకు కొన్ని Mm, అసైన్మెంట్స్ ఇస్తాను, నైట్ కంటే మార్నింగ్ అని. సో బెటర్ mm, వాట్ ఎవర్ వి డిస్కస్ సో ఫార్, ప్లీజ్ ప్రాక్టీస్. అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను మీరు. okay. మీకు కూడా మీ ఓన్ Mm. కొంచెం ప్రాక్టీస్ కావాలి ఇట్లా, అప్పుడే మీకు బాగా అవును. నేర్చుకుంటారు. ప్రాక్టీస్ కావాలి. చెప్పడం కంటే మీరు ఓన్గా చేసుకుంటేనే మీకు మైండ్లో బాగా Mm, ఉంటుంది. అవును. జస్ట్ ఇన్ కేస్ యూ ఆర్ స్టక్ ఎనీవేర్, యూ కెన్ వాట్సాప్ మీ ఇన్ ద గ్రూప్. Okay. Okay. సో దాట్ ఈస్ అబౌట్ థింగ్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఐ వాంట్ టు టెల్ అబౌట్ ది టార్గెట్ వేరియబుల్. వన్ సెక్, Mhm. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓవర్ హియర్. ఇట్ ఈస్ స్లైట్లీ వెరీ స్లైట్లీ ట్రిక్కీ బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, రైట్? Okay. సో దీనికి మ్యూల్ ఒక ప్రాసెసింగ్ ఒకసారి డిస్కస్ చేద్దాం మళ్ళీ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఏ ఫ్లో. Mhm. ఈ టార్గెట్ వేరియబుల్ చెప్పే ముందు మీకు ఇంకొకటి దీన్ని చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అది ఇప్పుడు యూజర్ Mhm. Mm. ఐ డిస్కస్ అబౌట్ ది HTTP రిక్వెస్ట్ కంపోనెంట్. Okay. Mm. సో మనం ఇప్పటివరకు ఒక HTTP కంపోనెంట్ చూసాం, వచ్చి లిజనర్ కంపోనెంట్, Mm. రైట్? అవును. సో listener is an inbound component, means it will take the message from the external world, Mm. right? Incoming ఇది మెసేజ్ తీసుకుంటుంది, Mm. HTTP మెసేజ్ తీసుకుంటే Mm. it understands this, right? సో బట్ you want to call any other HTTP service, మీరు HTTP రిక్వెస్ట్ Okay. చేయాలనుకుంటున్నారు, right? Mm. Then we have another component, HTTP component, that HTTP request component. Mm.
సో దిస్ కంపోనెంట్ యూజ్ టు రిక్వెస్ట్ అండ్ HTTP URL. ఒక రెస్ట్ సర్వీస్ కాల్ చేసేందుకు మనం యూజ్ చేస్తాం దీన్ని, HTTP రిక్వెస్ట్ కంపోనెంట్. రైట్, దీనికి మనం ఏమి ఇవ్వాలంటే అది ఒక మీరు కాల్ చేసే ఒక URL కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీకు దీంట్లో, అప్పుడు అది ఆ సర్వీస్ కాల్ చేస్తుంది అది. అవును. ఓకే, వెరీ సింపుల్ థింగ్, రైట్. సో ఇక్కడ ఒక చిన్న బేసిక్ చెప్తాను మీకు ఇక్కడ. ఇది ఒక ఫ్లో ఉందండి, ఫర్ సపోజ్ దిస్ ఇస్ ఫ్లో ఏ, రైట్. ఇది HTTP లిజనర్ కంపోనెంట్ అనుకోండి, ఇది యా. HTTP listener component. సో దిస్ విల్ టేక్ ది HTTP రిక్వెస్ట్ కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మ్యాన్ నుంచి మీరు ఒక పోస్ట్ మెథడ్ ఉపయోగించారు, మీరు సెండ్ సమ్ పేలోడ్ మీరు సెండ్ చేస్తారు దీనికి, రైట్. సో సమ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తే ఇది నిన్న చెప్పిన దాని ప్రకారం ఏం చేస్తుంది, లిజనర్, యా, ఇట్ విల్ క్రియేట్ ద మ్యూల్ మెసేజ్ క్రియేట్ చేస్తుంది కదా ఇది, రైట్. Mule message, to create the mule message has 3 sections. Headers అన్ని attribute section లో పెట్టేస్తుంది. హెడర్స్ అన్ని అట్రిబ్యూట్స్, Okay, whereas you పేలోడ్, put main business payload, బాడీ body ఈజ్ అంతా పేలోడ్. payload లో పెడుతుంది, right. ఇది వేరియబుల్ సెక్షన్. అండ్ వేరియబుల్స్, యా. ఇప్పుడు కనుక కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తే ఈ ప్లేస్లో వేరియబుల్ క్రియేట్ అవుతుంది, అప్పుడు ఏమవుతుందంటే ఆ వేరియబుల్ వచ్చి ఈ ప్లేస్లో కూర్చుంటుంది. మనం ఇంతవరకు క్రియేట్ చేసిన వేరియబుల్స్ అంటే మనం అన్ని ఇట్లా కానీ ఎలా చేసినా ఆ వేరియబుల్స్ అన్ని కూడా ఈ ప్లేస్లో కూర్చుంటాయి. ఓకే. దెన్ దిస్ మెసేజ్ విల్ ఫ్లో బిట్వీన్ కంపోనెంట్ టు కంపోనెంట్. ఇక్కడ ఒక లాగర్ కంపోనెంట్, ఇక్కడ లాగర్ కంపోనెంట్ అనుకోండి, ఇదేంది ఇక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది, ఇలా వెళ్తూ ఉంటుంది మెసేజ్, ఇక్కడికి వెళ్తుంది, అట్లా ఇది ఫ్లో అవుతూ ఉంటుంది. మరి కొత్త వేరియబుల్ క్రియేట్ చేసేస్తే ఇక్కడ కొత్త వేరియబుల్ యాడ్ అవుతుంది, కొత్త వేరియబుల్ యాడ్ అవుతుంది. మరి రిమూవ్ చేస్తే రిమూవ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, అలా అవుతుంది. సో ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే until it encounters a component that calls the other component. అంటే ఇప్పుడు HTTP రిక్వెస్ట్ ఉందండి ఇక్కడ. రిక్వెస్ట్ అంటే ఏంటిది, ఇది వేరే ఒక URLని కాల్ చేస్తుంది, ఓకే, అదర్ సర్వీస్ అదర్ URL కాల్ చేస్తుంది, రైట్. ఇంతవరకు ఇదే మ్యూల్ మెసేజ్ ఉంటుంది ఇంతవరకు, రైట్. ఇప్పుడు ఇది కాల్ చేస్తుంది కాబట్టి, ఇది కాల్ చేస్తున్నప్పుడు దీనికి రెస్పాన్స్ వస్తుందా కాల్ చేసిన దగ్గర నుంచి, అవును. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఆ రెస్పాన్స్ని బట్టి ఇది మళ్ళీ కొత్త మ్యూల్ మెసేజ్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ, ఇది ఇంకోటి, ఓకే. ఇప్పుడు దీని తర్వాత మెసేజ్ కంపోనెంట్స్ ఉంటే ఈ కొత్త మ్యూల్ మెసేజ్ ఫ్లో అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇంకా ఓకే. ఇనీషియల్గా మనం పోస్ట్ మ్యాన్ ఇనీషియల్ క్లయింట్ ఇచ్చిన మెసేజ్ ఫ్లో అవుతుంది ఎంతవరకు అంటే అన్లెస్ అంటిల్ కొత్త రెస్పాన్స్ వచ్చేంత వరకు ఒక అవుట్ బౌండ్ కంపోనెంట్ ఉన్నంత వరకు ఫ్లో అవుతుంది. ఓకే. ఇక్కడ ఫర్ సపోజ్ మీ డేటాబేస్ కంపోనెంట్ ఉన్నా ఏం చేస్తుందంటే డేటాబేస్ నుంచి తీసుకున్న దాన్ని బట్టి మళ్ళీ కొత్త మెసేజ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ, రైట్. ఓకే. ఓకే. మరి ముందున్న మెసేజ్ మరి ఎట్లా? ఇక్కడ అదే క్వశ్చన్ అనమాట, వెరీ గుడ్ పాయింట్. ముందున్నది వెళ్ళిపోతుంది, మనకు దొరకదు అది ముందున్నది, ఎందుకంటే దానిపైన ఇది వచ్చి కూర్చుంటుంది కదా క్లౌడ్ కాల్ చేసింది. మీకు కావాలి అంటే 2 ways ఉన్నది. ఒకటి ఏంటంటే కొంతమంది ఇంతకుముందు దే విల్ స్టోర్ ఇన్సైడ్ ద వేరియబుల్, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని వేరియబుల్ పెట్టుకునే వాళ్ళు అనమాట, ఓకే. సో దానికంటే బెటర్గా ఒక చిన్న కాన్ఫిగరేషన్ ఉందన్నమాట. ఆ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఈ రిక్వెస్ట్ కంపోనెంట్లో మనం చేయాలి. ఆ కాన్ఫిగరేషన్ వచ్చి దాని పేరు టార్గెట్ వేరియబుల్ కాన్ఫిగరేషన్ అంటాం మనం. ఓకే. టార్గెట్ వేరియబుల్ కాన్ఫిగరేషన్. మీరు టార్గెట్ వేరియబుల్ని మీరు కాన్ఫిగర్ చేస్తే ఏమవుతుందంటే ఈ మెసేజే లాస్ట్ వరకు ఫ్లో అవుతుంటుంది,
దీన్ని కాల్ చేసినప్పుడు మనకు వచ్చే రెస్పాన్స్ ఉంటుంది కదా, ఉమ్, ఆ రెస్పాన్స్ ఒక వేరియబుల్ ఫామ్లో కూర్చుంటుంది అన్నమాట ఇక్కడ. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ ఈస్ రీప్లేసింగ్ ద ఎంటైర్ మ్యూల్ మెసేజ్, the ఉహు, response will put in a variable, that variable go inside the variable section. ఓకే. ఉహు, లిటిల్ ట్రిక్కీగా ఉంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ. ఉమ్. ఓకే. ఇక్కడ మరి హెచ్టిటిపి రెస్పాన్స్ కూడా ఉంటది అండ్ ఆ టార్గెట్ వేరియబుల్ కూడా ఉంటది. టార్గెట్ వేరియబుల్ లోపల ఈ మనం కాల్ చేసే రెస్పాన్స్ ఉంటుంది, HTTP రెస్పాన్స్ ఉంటుంది ఆ, టార్గెట్ వేరియబుల్ లోపల. అప్పుడు ఓకే. పేలోడ్ మార్చదు, అది పేలోడ్ అట్లాగే మనం ఇంత ముందు వచ్చిన పేలోడే ఉంటుంది. ఓకే. ఉమ్, మీరు టార్గెట్ వేరియబుల్ కాన్ఫిగర్ చెయ్యకపోతే అప్పుడు ఉమ్. ఇక్కడ నుంచి వచ్చే పేలోడ్ ఈ పేలోడ్ మీద కూర్చుంటుంది అనమాట. ఆ, అర్థమైతే. యా. ఓకే. మీరు కాల్ ఉమ్, చేసినప్పుడు వచ్చే రెస్పాన్స్ పేలోడ్ ఈ పేలోడ్ మీద ఆక్యుపై చేస్తుంది. రైట్. ఉమ్. యూ డోంట్ వాంట్ దాట్. ఇప్పుడైతే టార్గెట్ వేరియబుల్లో పేలోడ్ ఉంటది, రెస్పాన్స్ ఉంటది, రెండు ఉంటాయి. టార్గెట్ వేరియబుల్ లోపల పేలోడ్ ఉంటుంది. ఈ ముందున్న వేరియబుల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇనిషియల్గా వచ్చిన ఇది ఉంటుంది. ఇనిషియల్గా ఉమ్, ఇంతకుముందు ఉన్న మ్యూల్ మెసేజ్ ప్రాపర్గా అలాగే ఉంటుంది. ఉమ్. రైట్. ఈ ఈ కొత్త మనం ఈ సర్వీస్ కాల్ చేస్తే రెస్పాన్స్ వచ్చేది కూడా ఉంటది. ఆ రెస్పాన్స్ ఒక వేరియబుల్ ఫామ్లో ఉంటుంది మనకి. ఉమ్, ఉమ్. ఓకే. సో ఓకే. దానికి మనం టార్గెట్ వేరియబుల్ కాన్ఫిగర్ చేస్తాం. సో మీకు చిన్న ఓకే. ఈ రెండింటి ఒకే ఎగ్జాంపుల్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఉమ్, So now what I'm doing is I don't want this flows this and take a fresh flow for better understanding. ఉమ్. Okay, take a fresh flow. Otherwise I'll use this flow. This is very clean ఇక్కడ. Use some listener. చూడండి ఇక్కడ లిజనర్లో ఆ పాత్ కొంచెం నేను చేస్తుంటే సంథింగ్ లైక్ యూజింగ్ పాత్ ఎట్ టీఆర్ డిఫరెంట్ కోసం. నౌ I'm calling some service. Okay. అప్పుడు లైట్గా ఇది బిల్డర్స్ వస్తుంది, ఇది ఐడి సంబంధించి మనం ఏమి ఉమ్. మెసేజ్ డెమో. నౌ is the HTTP request component. So I call some dummy request like JSON IP code call చేస్తాను. Here I have some URL call చేస్తాను. నాకు I'm expect this response. Okay. ఉమ్. Copy this thing, go over here in the request, call the URL. All right. Now I'm using some logger. A payload from Postman. Payload. I'm using one more logger. ఒకసారి ఆ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయరా, Yeah, అది అలా ఉంది. ఓకే, మీరు తీసుకొచ్చింది ఎక్కడ పెట్టేశారా? ఇవ్వటేసాను ఇక్కడ. చూడలేదు. ఇక్కడ ఓకే. URL ప్లేస్ పెట్టేసానండి సింపుల్. URL. Now I'm using one more logger. Payload after HTTP call.
started. Now I ఉమ్, given a path called tr and path. ఉమ్, అవును. So I am just removing everything and put as a tr, call it. So I got response is this one, right? ఉమ్, అది వచ్చిన రెస్పాన్స్ సర్వీస్ కాల్ అయ్యి దాని రెస్పాన్స్ మనకు వచ్చింది ఇక్కడ దీనికి. ఉమ్, ఇక్కడ మీరు ఆ, ఇది చూసుకున్నట్టయితే, ఇది లాగర్ చూసినట్టయితే చూడండి, బిఫోర్ పేలోడ్ ఫ్రమ్ పోస్ట్మన్ ఇది, రైట్? ఉమ్, ఐఎమ్ ఉమ్, సెండింగ్ ఫ్రమ్ పోస్ట్మన్. అవును. బట్ ఆఫ్టర్ ఉమ్, ది HTTP కాల్ ఏముందంటే, పేలోడ్ ఏముంది, సేమ్ పేలోడ్ పెట్టాను నేను, ఎక్స్ప్రెషన్ సేమ్ ఉంది, ఉమ్, స్లాష్ పేలోడే. బట్ ఏమైంది, ఉమ్, ఆ సర్వీస్ రెస్పాన్స్ ఉంది, మన HTTP సర్వీస్ రెస్పాన్స్ ఉంది కదా, అది ఉమ్, ప్రింట్ అయింది, రైట్? అవును. ఆఫ్టర్ సర్వీస్ కాల్. ఉమ్, అంటే అవును. ఏమవుతుంది, మ్యూల్ మెసేజ్ లోపల పేలోడ్ సెక్షన్ మారిపోయింది, పేలోడ్ సెక్షన్ లో ఇది వచ్చేసింది. యా. ఇది వచ్చేసింది, ఉమ్, ఉమ్, దీని ఒక రెస్పాన్స్ వచ్చేసింది, రైట్? ఉమ్, So the mule message, the before HTTP call is not same as the mule message after HTTP call. ఆఫ్టర్ యా. It's got modified, ఉమ్, కదా? But you ఉమ్, don't want to modify that one. You want to keep the same, mule message. But when you call the HTTP call, the response from HTTP call you want to store inside a variable instead of. ఓకే. ఓకే. ఇక్కడ ఏం చేస్తానంటే, ఉమ్, there is comes from advanced. There is something target variable. Okay? ఉమ్, నేనేం చేస్తున్నానంటే, సంథింగ్ ఐమ్ గివింగ్ ఏ వేరియబుల్ నేమ్ కాల్డ్ HTTP రెస్పాన్స్. మీ వేరియబుల్లోనే ఇచ్చుకోవచ్చు, HTTP ఓకే. వాల్యూ ఇస్తాను. ఓకే, నౌ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, payload and put one more logger here, HTTP service response pairs dot HTTP response one. నేను దీనిలో దాచుకున్నాను కదా, ఐ స్టోర్ ద HTTP service response inside this variable, right? ఉమ్, I'm accessing that variable in this after దిస్ లాగర్. ఓకే. this logger. When I save this and when I run this, wait for a few seconds, it will get deployed. Yeah, deployed. Now when I run this one, right? See, I got the same payload ఇక్కడ ఉమ్, ఉమ్, రెస్పాన్స్ కింద సర్వీస్ కాల్ అయింది, కానీ ఏమైంది, ఆ సర్వీస్ రెస్పాన్స్ ఇట్ విల్ డైవర్ట్ టు ఏ వేరియబుల్ యాక్చువల్లీ. ఉమ్, ఓకే, ఉమ్, రైట్? నౌ సి ద పేలోడ్ ఆఫ్టర్ HTTP కాల్ ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ పేలోడ్ ఏం మారలేదు చూడండి ఇక్కడ, బిఫోర్ ఉమ్, కాల్ ఆఫ్టర్ కాల్ ద సేమ్ పేలోడ్ ఉంది, కాబట్టి మన సేమ్ పేలోడ్ కూడా ఉమ్, మనకు వచ్చేసింది. ఈవెన్ ఉమ్, దో యూ డిడ్ ద అవుట్బౌండ్ కాల్, what ఉమ్, happened is the response of the outbound call stored inside the variable, ఉమ్. right? Okay, the step service response variable contained. ఇది ఇది రెస్పాన్స్. Okay, so మరొక లాగర్ మెసేజ్లు ఉండాలి కదా, ఉంటాయి కదా. hmm, ఈ లాగర్ మెసేజ్ రెస్పాన్స్ ఉంటది. yeah, అదే లాగర్ మెసేజ్ ఈ పెట్టుకుంటాం. లాగర్ మెసేజ్ లో ఉండాలి అన్ని. ఏ లాగర్లో చెప్పింది మీరు? ఇప్పుడు ఇప్పుడు మీరు క్లిక్ చేస్తున్నారు కదా, ఆ లాగర్ లో అవును, ఆ వేరియబుల్ ది ఉండాలి, రెస్పాన్స్ కూడా ఉంటది కదా మరి. ఇదే రెస్పాన్స్ ఒకసారి చూపించండి. దీనా? దాని రెస్పాన్స్ ఉంటది అండ్ ఆ ఫస్ట్ది కూడా ఉండాలి కదా, ఫస్ట్ పేలోడ్ అవును, కూడా ఉండాలి కదా, రెండు ఉండాలి కదా అందులో. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ పేలోడ్ వచ్చి పేలోడ్ ఫామ్లో ఉంటుంది కదా. ఉమ్, ఓకే, వెన్ స్లాష్ పేలోడ్ అంటే ఏమవుతుంది, పేలోడ్ పేలోడ్ వస్తుంది, వస్తుంది. రైట్? ఉమ్, ఓకే, అంటే సర్వీస్ కాల్ అయింది, ఉమ్, సర్వీస్ రెస్పాన్స్ వచ్చింది, ఉమ్, వచ్చిన తర్వాత ఈ సర్వీస్ కాల్లో వి కాన్ఫిగర్ ది టార్గెట్ వేరియబుల్. ఓకే. బికాస్ వి కాన్ఫిగర్ టార్గెట్ వేరియబుల్, ద రెస్పాన్స్ విల్ రౌటెడ్ టు దిస్ టార్గెట్ వేరియబుల్. ఇక్కడ రౌట్ ఓకే. అయిపోతుంది రెస్పాన్స్. ఉమ్, ఇన్ కేస్
if you don't configure target variable, the response will sit on the top of the payload మీ రిక్వెస్ట్ పేర్లు అయిపోతుంది. ఓకే ఓకే, రైట్. నౌ ఇప్పుడు చూడు, ఇది నేను వేరియబుల్ ప్రింట్ చేస్తే నాకు ఏం ప్రింట్ అయింది, ఈ HTTP సర్వీస్ నుంచి రెస్పాన్స్ ప్రింట్ అయింది నాకు లాస్ట్, రెస్పాన్స్ రైట్. అవును రెస్పాన్స్ ప్రింట్ అయింది ఓకేలండి Hmm. కానీ ఆ పేలోడ్ కూడా ఉండాలి కదా ఏ పేలోడ్? దాని ఫస్ట్ నుంచి పేలోడా? పేలోడ్ అండ్ ఇదేనా? రెస్పాన్స్ రెండు రావాలి కదా మీరు చెప్పేది ఈ పేలోడా? ఆ ఈ పేలోడ్ ఉంది కదా. యా ఏది ఒకసారి చూపించరా అక్కడ కన్సోల్లో ఈ సెకండ్ లాగర్లో, ఈ లాగర్ ప్రింట్ చేశాను నేను. ఆ ఈ payload. లాగర్ ప్రింట్ చేస్తే ఓన్లీ రెస్పాన్సే వస్తుంది ఈ లాగర్ ప్రింట్ చేస్తే పేలోడ్ ప్రింట్ అవుతుంది కదా ఫస్ట్. పేలోడ్ ప్రింట్ అవుతుంది ఓకే ఏంటి కన్ఫ్యూజ్ అయ్యాను ఆ నెక్స్ట్ ది ప్రింట్ చేస్తే ఇది ప్రింట్ అయింది ఆ లాగర్ కి యా, ఏ లాగర్ కి ఏదో నాకు కొంచెం చెప్పరా నాకు ఓకే ఓకే డెఫినెట్, నో ప్రాబ్లం, ఐ విల్ క్లారిఫై యూ. ద ఫస్ట్ లాగర్ ఉందండి. ఫస్ట్ లాగర్ ఈస్ ద పేలోడ్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్ యా బిఫోర్ సర్వీస్ అదయింది కాల్. చూడండి ఇక్కడ, ది ఫస్ట్ లాగర్, ద పేలోడ్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్. ఎస్ ఓకే, ఓకే సో దిస్ ఈస్ ద లాగర్ మన పేలోడ్ నుంచి పోస్ట్ మ్యాన్ సెండ్ చేసిన లాగర్ ఇదే కదా, పోస్ట్ మ్యాన్ అవును. సెండ్ చేసింది కదా. అవును దిస్ విల్ బాడీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, బాడీ కాస్త అది పేలోడ్ అయిపోతుంది కదా routing లో. అవును సో దిస్ గాట్ ప్రింటెడ్, రైట్. వెన్ కమ్ టు ది సెకండ్ ఫ్లో, సెకండ్ ఈ తర్వాత సర్వీస్ కాల్ చేసాం, రైట్. సర్వీస్ కాల్ అవును. చేసిన తర్వాత వన్ మోర్ లాగర్ క్రియేట్ చేస్తాం. ఈ లాగర్ అవును. ఏంటి, ద పేలోడ్ ఆఫ్టర్ HTTP కాల్. అవును ఓకే, ఓకే సో ఈ సర్వీస్ కాల్ చేసినప్పుడు ఈ సర్వీస్ వచ్చే రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ పేలోడ్ రావాలి ఇక్కడ ఈ రెస్పాన్స్ కదా, ఈ రెస్పాన్స్ కదా. అవును ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క నిమిషం మీకు ఇక్కడ చూపిస్తాను. Copy this stuff. యూజువల్గా ఇప్పుడు ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్ సో ఐ సెండ్ సమ్ స్మాల్ JSON స్నిపెట్ సెండ్ చేశాను కదండి, సింపుల్ JSON స్నిపెట్ ఒకటి నేమ్ దాంతో, రైట్. సో ఇదేం చేసింది, నేను పంపిన దాని ప్రకారం ఒక మ్యూల్ మెసేజ్ క్రియేట్ చేసింది, రైట్. సో ఇన్ ద పేలోడ్ సెక్షన్ ఈ పంపిణీ JSON వచ్చి కూర్చుంది కదా, సమ్ నేమ్ IT ఉంది కదండి, రైట్. అది వచ్చి కూర్చుంది. సో అది దీనికి ఇచ్చింది, అది ఈ సెకండ్ కంపోనెంట్కి. అవును అప్పుడు నేను ఇది ప్రింట్ చేశాను, ఏం ప్రింట్ చేశాను, అది ప్రింట్ చేశారు మేనేజర్ ఆ పేలోడ్ వచ్చింది ప్రింట్ చేశాను, పేలోడ్ మనకి చూపించాం, మీకు ప్రింట్ అయింది. ఆ అవును తర్వాత ఐ కాల్ దిస్ సర్వీస్ కాల్ JSON ప్లేస్ హోల్డర్ సర్వీస్ కాల్ చేసిన తర్వాత అదే ఆ పేలోడ్ వచ్చింది సర్వీస్ పేలోడ్ రెస్పాన్స్ పేలోడ్ యా చేస్తే అప్పుడు ఇదేం చేస్తుంది, మనకి HTTP రిక్వెస్ట్ ఇస్తుంది, మనకి ఇది HTTP రెస్పాన్స్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ అడ్రస్ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ పేలోడ్ ఉంటుంది, ఆ పేలోడ్లో పెద్ద JSON ఫైల్ ఉంటుంది మీరు పంపించింది కదా. అవును ఇది ఏం చేస్తే ఐడియల్గా ఇట్ హ్యాస్ టు క్రియేట్ ఏ న్యూ మ్యూల్ మెసేజ్. ఓకే, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇది వచ్చిన రెస్పాన్స్ కొత్త మ్యూల్ మెసేజ్ క్రియేట్ చేయాలి. కానీ ఇది ఉన్న దానిపైనే లేకపోతే టార్గెట్ అవును. చెప్పండి, మీరు చెప్పండి. అదే టార్గెట్ లేకపోతే
ఆ, ఉమ్, ఉన్న దాని మీదే ఇది కూర్చుంటది వచ్చి. యా అంటే ఐ మీన్ లాస్ట్ రీప్లేస్ పేలోడ్ అయిపోతుంది. ఇంకొండదు. ఇది ఉండదు, ఉమ్, ఇక్కడ రీప్లేస్ అయిపోయి అది ఉండదు, ఈ ఇది వచ్చిన ఉంటది. ఇది ఈ పేలోడ్ సెక్షన్లో ఉమ్, ఆక్యుపై చేస్తుంది ఇక్కడ, ఉమ్, రైట్? సో ఇక్కడ నీ ఉమ్, పేలోడ్ అని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు? ఇదంతా వస్తుంది, ఈ పెద్ద చేసిన ఎక్స్ప్రెషన్ అవును, ప్రింట్ చేస్తాను. అవును. ఉమ్, ఓకే, రైట్. సో అది మీకు ఆ సినారీ మీకు చూపించాను ఇందాక. ఆ, అది అది ఓకే, అర్థమైంది. ఓకే. ఓకే. ఉమ్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాను, నాకు అట్లా వద్దు, ఐ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ పేలోడ్, రైట్? ఈవెన్ దో ఐమ్ డూయింగ్ ద సర్వీస్ కాల్, ఐ డోంట్ వాంట్ టు మాడిఫై దిస్ పేలోడ్. దీనిపైన వచ్చుకు నాకు ఇలా అలా వద్దు నాకు. సో వాట్ ఉమ్, ఎవర్ రెస్పాన్స్ ఈస్ కమింగ్, ఐ వాంట్ టు స్టోర్ ఇన్సైడ్ ద వేరియబుల్ సెక్షన్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను ఇది సర్వీస్ రెస్పాన్స్. ఓకే. ఓకే, ఉమ్, అలా అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే నేను దీనికి టార్గెట్ వేరియబుల్ కాన్ఫిగర్ చేస్తాను. ఆ, టార్గెట్ వేరియబుల్ నేమ్ ఇచ్చానంటే HTTP రెస్పాన్స్ వేర్ అని నాకు నేమ్ ఇచ్చాను నేను, దీని టార్గెట్ వేరియబుల్ నేమ్, ఉమ్, రైట్? సో ఇప్పుడు ఈ వచ్చిన ఈ ఒక రెస్పాన్స్ ఈ పేలోడ్ అంతాను, వచ్చిన ఈ బాడీ అంతాను పేలోడ్ మీద ఉమ్, కాదు, అప్పుడు పేలోడ్ మీద కాకుండా అవును. ఈ వేరియబుల్లోకి వెళ్ళిపోతుంది, రైట్? ఉమ్, ఇప్పుడు ఇది సేమ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా వేరియబుల్ యాడ్ అవుతుంది, ఇక్కడికి లేనిది ఇక్కడ యాడ్ అవుతుంది. ఉమ్, సేమ్ మిల్ మెసేజ్ పాస్ అవుతుంది ఇక్కడికి, బట్ వన్ ఉమ్. ఎక్స్ట్రా వేరియబుల్ యాడ్ అవుతుంది. ఆ వేరియబుల్ ఏముంటుంది అంటే ఆ సర్వీస్ వేరియబుల్ ఈ రెస్పాన్స్, రెస్పాన్స్ ఉంటది. రెస్పాన్స్ ఉంటుంది ఇక్కడ. అందుకోసం ఉమ్, ఈ లాగర్లో నా సర్వీస్ రెస్పాన్స్ ప్రింట్ చేస్తే, ఈ వేరియబుల్ ప్రింట్ చేస్తే ఉమ్, ఇక్కడ వచ్చి ప్రింట్ అయింది మనకి. ఉమ్. ఓకే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ లాగర్లో అమ్మా, ఆ వేరియబుల్ ఫస్ట్ పేలోడ్ ఉంటది, ఆ తర్వాత ఈ వేరియబుల్లో HTTP రెస్పాన్స్ కూడా ఉంటది కదా. అది ఎక్కడ ఉంది? అది అది చూపించండి నాకు అని అంటున్నా. ఇక్కడ ఈ దీంట్లోనా? నెక్స్ట్ లాగర్లో. నెక్స్ట్ లాగర్ దీంట్లో, ఉమ్, ఉమ్. దీంట్లో నేను ఓన్లీ వేరియబుల్ మాత్రమే ప్రింట్ చేస్తాను. ఇక్కడ నేను ఓ, ఇది చూస్తే HTTP ఓకే. రెస్పాన్స్ ఈజ్ అని చెప్పేసేసి, ఓ, వేరియబుల్ ఒక్కటే ప్రింట్ చేస్తే మళ్ళీ రెస్పాన్సే వస్తుంది, ఆ పేలోడ్ రాదు. రెస్పాన్స్కి పేలోడ్కి డిఫరెన్స్ ఏంటి? మీరు అక్కడ నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్ అక్కడ నాకు. పేలోడ్ అంటే మనం ఫస్ట్ పోస్ట్ మ్యాన్ త్రూ అవును, ఇచ్చాం కదండి, అవును, అవును, అది అవును, అవును. పేలోడ్ అంటున్నాను నేను. కరెక్టే, అవును. ఈ HTTP ఇచ్చాం కదా, దీన్ని రెస్పాన్స్ అంటున్నాను నేను. ఓకే, అవును. ఉమ్. సో ఇక్కడ నేను మనకి రెండు కావాలి చూడాలి అనుకుంటే మనం ఏం చెయ్యాలి? ఇక్కడ ఏమన్నా ఇయ్యాలా? ఇప్పుడు రెస్పాన్స్ వేరియబుల్ అని ఇచ్చారు, ఇక్కడ అవును, పేలోడ్ అని కూడా ఏమన్నా ఇస్తే వస్తుందా? ఇచ్చుకోండి, మీరు ఇక్కడ ఇచ్చుకోండి, ఇక్కడ అండ్ పేలోడ్ ఈజ్ అని చెప్పేసి మళ్ళీ పేలోడ్ ప్రింట్ చేసుకోండి పక్కనే. ప్రింట్ కోసం. ఓకే, ఓకే, యా, సో అంతే. రిమూవింగ్ దిస్ వన్, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎందుకని చెప్పి ఒకదాన్ని ప్రింట్ చేస్తున్నాను, రైట్? ఉమ్, ఉమ్. సేవ్ ఇట్, లెట్స్ సీ. అయిపోయిందా? రన్ అయిపోయిందా? అవుతుంది, అవును. ఇప్పుడు అయిపోయింది. రన్ నౌ. నౌ సీ ద పేలోడ్ ఈజ్ వచ్చేసింది. అంతే. మనం డిఫరెంట్ రెండు రెండు సపరేట్ ఉండాలి లాగర్లు కదా. ఇచ్చి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యారు. ఒకటే లాగర్లు ఇచ్చుకుంటే ఆ, ఇచ్చుకోవచ్చు. అదే 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 అర్థమైంది. యా. సో దట్స్ ద కేస్ అండి. ప్రాక్టీస్ చేయాలండి నేను కొంచెం బాగా. వేరియబుల్స్, ఫ్లో రెఫరెన్స్, ఈ టార్గెట్ వేరియబుల్ అండి. ఇప్పుడు దీంట్లో మీరు ప్రాక్టీస్ టార్గెట్ వేరియబుల్. ఈరోజు 3 టాపిక్స్. యా, ఓకే. ఆల్ రైట్ మరి, రైట్. సో మీకు నా టైం చూసుకొని ఒక 2 అసైన్మెంట్ క్వశ్చన్లు ఇస్తాను, మీరు ఈ వీకెండ్లో ప్రాక్టీస్ చేయండి వాటిని, చేస్తాను. రైట్? ఇవ్వండి. యా, సో ఓకే. నాకు ఐడియా వస్తుంది, అంటే కొంచెం తొందరగా ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం. నేను ఏం చేశానంటే, నేను HTTP ఆ కాన్ఫిగ్ లిజనర్లోనే కాన్ఫిగ్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది చేంజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దాన్ని యాడ్ చేస్తుంటే నెక్స్ట్ యాడ్ అయిపోతుంది. కాన్ఫిగ్ 1 అని వచ్చేస్తుంది, ప్రాజెక్ట్ రన్ అవ్వట్లేదు. అది చూసి ఏం చేయాలి, దాన్ని చేంజ్ చేయాలంటే ఏం చేయాలి అని చూసుకున్నా.
అప్పుడు మ్మ్. అప్పుడు అర్థమైంది నాకు. యా యా ఇప్పుడు మీకు అంటే కొంచెం అలవాటు పడాలి ఇది. అంతే అండి, అలవాటు హ్మ్. పడాలి. సింపుల్. ఏదైనా కొత్తలో అంతే హ్మ్. ఉంటుంది. ఒకసారి అలవాటైతే ఈజీనే ఉంటుంది. ప్రాబ్లం ఏం కాదు మీకేమి. యు అదే ఆర్ వెరీ అదే. గుడ్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. మీరు చాలా ఫాస్ట్‌గా అర్థం చేసుకుంటున్నారు. వెరీ గుడ్. ఆ! చాలా మంది ఆ! స్టూడెంట్స్ నాకు అంటే ఒక కొంచెం తెలుసు ఆ! కాబట్టేమో మరి మేబీ. యాహ్! అవును. అవును. దట్ ఈస్ ద హ్మ్. అడ్వాంటేజ్. హ్మ్. యాహ్! థాంక్ యూ అండి. సో, ఏం లేదు. ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. యాహ్! అవును. ఆబ్వియస్‌లీ చూడాలి. ఇది గూడా ఒకసారి గ్లోబల్ ఎలిమెంట్స్ గూడా ఒకసారి చూసుకొని సెపరేట్ పెట్టుకోవడం ఇట్లా చేసుకోండి. ఇట్లా ఓకే. హ్మ్. 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 యాహ్! మీరు చెప్పినవన్నీ చేస్తున్నానులెండి. యాహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. నేనైతే అవన్నీ చేశాను. యాహ్! వండర్‌ఫుల్. ఈరోజు చూడాలింకా. వండర్‌ఫుల్. హ్మ్. ఎక్సలెంట్. ఓకే. ఓకే అండి. హ్మ్. ఓకే. ఆ! ఓకే. నాకు ఏమన్నా డౌట్స్ వస్తే ఎట్లా వాట్సాప్‌లో పెట్టి ఫోటో వాట్సాప్‌లో పెట్టి స్క్రీన్‌షాట్ పెట్టేసేయండి మీరేం పెట్టేస్తే ఓకే. పెట్టేసుకోవచ్చు. హ్మ్. మీరు వాయిస్ మెసేజ్ పెట్టొచ్చు. మీ ఇష్టం. మీరు ఓకే. పెట్టేసేయండి. ఏం లేదు. యాహ్! యాహ్! స్క్రీన్‌షాట్ పెట్టి షూర్. చూసుకోవచ్చు. మీరు ఫ్రీ ఓకే. అయినప్పుడు చూసుకొని మీకు రెస్పాన్స్ అవుతాను. ఓకే. హ్మ్. ఓకే. ఇది కూడా రికార్డ్ షేర్ యాహ్! చేసేయండి. ఇప్పుడే చేస్తాను. ఒక 10 సో మినిట్స్‌లో దట్ చేసేస్తాను. నేను చూసుకొని చేసుకుంటూ ఉన్నాను. హ్మ్. యాహ్! పెట్టేస్తాను ఇప్పుడే. ఓకే. 10 మినిట్స్‌లో పెట్టేస్తాను. ఓకేనండి. ఓకే. ఓకే. థాంక్ యూ. సీ యూ ఆన్ యాహ్! మండే అండి. యాహ్! ఆ! ఓకే. ఆల్ రైట్. బై. ఓకే.